మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ మత్స్యకార గ్రామాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు. మరి కాసేపట్లో సమావేశం కానున్న మత్స్యకారులు సమావేశానికి హాజరయ్యేందుకు బస్సులు, వ్యాన్లు, టెంపుల్లలో భారీగా పాకలకు తరలిస్తున్న మత్స్యకారులు పాకల నుంచి పోతయ్య గారి గ్రామం పుట్టమ్మ దేవాలయం సమావేశానికి ఇతరులెవరిని అనుమతించని మత్స్యకారులు లోగో బ్లూ రంగు టీషర్ట్ ధరించి కర్రల చేత పట్టుకుని అందరినీ పరిశీలిస్తున్న మత్స్యకార యువకులు మరి కాసేపట్లో తోటయ్య గారి పుట్టమ్మ దేవాలయం సమీపంలో సమావేశం కానున్న మత్స్యకార కాపు పెద్దలు టెన్షన్ వాతావరణంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాలు సమావేశానికి హాజరు కానున్న 4 జిల్లాల్లోని 164 గ్రామాల పెద్ద కాపులు సమావేశాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. సమావేశానికి హాజరు కానున్న 4 జిల్లాల్లోని 164 గ్రామాల పెద్ద కాపులు సమావేశానికి శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు ఆదేశించినట్లు సమాచారం. మార్చి 17న మాయమైన బోట్ల వ్యవహారంలో కుట్రదారులుగా ఆరోపిస్తూ 3 బందీలుగా ఉంచుకున్న ఇసుకపల్లి, బంగారుపాలెం మత్స్యకారులు నేటి మత్స్యకార సమావేశంలో బందీలుగా ఉన్న 3 హాజరు పెట్టనున్న బంగారుపాలెం మత్స్యకారులు బోట్లు మాయం వ్యవహారంలో 4 వ్యక్తుల ఫోన్ సంభాషణ సిడిఆర్ ఫైల్ ప్రభుత్వం చేతిలోకి వెళ్లినట్లు సమాచారం. మత్స్యకారులకు అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి అని వేడుకుంటున్న మత్స్యకార యువత నేటి మత్స్యకారుల సమావేశంలో కఠిన నిర్ణయాలతో దురాయి వేసే అవకాశం, అధికార పార్టీ నేతలపై ఎలాంటి ప్రకటన చేస్తారు అన్న టెన్షన్. తీసుకో వాళ్ళని తీసుకో వీళ్ళని తీసుకో స్లో ఆపు, నేను తీస్తాను. వాళ్ళు ఏదో మత్స్యకారులది